హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రమౌళి. యూపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో మనం ఈరోజు రీసెంట్గా వార్తల్లో ఉన్న బర్నింగ్ టాపిక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ రిపో రేట్. రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేటును 25 బేసిక్ పాయింట్లను తగ్గించడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మనము రిపో రేట్ అంటే ఏంటో అధ్యయనం చేద్దాము. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటునే మనము రిపో రేట్ అని అంటాము. మరి ఇక్కడ రిపో రేట్ తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిపో రేట్ తగ్గించడం వల్ల వాణిజ్య బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటును తగ్గించడం ద్వారా ప్రజలు ఉంటారో ఆ ప్రజలు ఎక్కువ లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ లోన్స్ తీసుకోవడం ద్వారా మనీ సప్లై అనేది పెరుగుతుంది, డిమాండ్, ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో మరి ఇక్కడ రిపో రేట్ అనేది ఎందుకు తక్కువ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది? ఇక్కడ ట్రంప్ టారిఫ్స్ వల్ల, గ్లోబల్ ఎకానమీ అన్సర్టనిటీ వల్ల ఈ రిపో రేట్ను తగ్గించారు. మార్కెట్లో డిమాండ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రిపో రేట్ను తగ్గించారు. సో మనము ఇక్కడ బేసిక్స్లోకి వెళ్దాము. మనకు మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఈ మానిటరీ పాలసీ మానిటరీ టూల్స్ను ఉపయోగించుకొని ఇన్ఫ్లేషన్ను, డిఫ్లేషన్ను ఎలా కంట్రోల్ చేస్తుందని మనం అధ్యయనం చేద్దాము. ఇక్కడ మానిటరీ పాలసీ అంటే తెలుగులో ద్రవ్య పరపతి విధానము. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంక్ రేట్, రిపో రేట్, రివర్స్ రిపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. మరి క్వాలిటేటివ్ వచ్చేసి మార్జినల్ రిక్వైర్మెంట్స్, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అండ్ మోరల్ ససెషన్. ఈ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రైస్ స్టెబిలిటీ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ మానిటరీ టూల్స్ ఉపయోగించుకొని. సో మనము నెక్స్ట్ రిపో రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటునే మనము రిపో రేట్ అని అన్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఆర్బీఐ ఒక 100 రూపీస్ ఎస్బీఐకి ఇచ్చింది అనుకోండి, ఎస్బీఐ 104 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 4 రూపీస్ అనేటివి వడ్డీ రేటు, ఇంట్రెస్ట్ రేటు. ఈ ఎస్బీఐ కొలెటరల్ రూపంలో ఏదన్నా ఒకటి కొలెటరల్ ఉంచవలసిన అవసరం ఉంటుంది, లైక్ జీ సెక్యూరిటీస్. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకులు, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ తీసుకున్నానండి, ఈ ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేటును తక్కువ చేస్తుంది. అప్పుడు ప్రజలు ఎక్కువ లోన్స్ తీసుకొని మనీ సప్లై అనేది పెరిగి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మరి ఒక సందర్భం ఇన్ఫ్లేషన్ ఎక్కువగా అయిందనుకోండి మార్కెట్లో, అప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును పెంచుతుంది, అంటే పెంచడం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు ఎస్బీఐ లాంటి వాణిజ్య బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటును పెంచుతుంది. అప్పుడు ప్రజలు తక్కువ లోన్స్ తీసుకుంటారు. ఈ తక్కువ లోన్స్ తీసుకోవడం ద్వారా మనీ సప్లై తక్కువ అవుతుంది. ఈ మనీ సప్లై తక్కువ కావడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. మరి ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇది నగదు నిల్వల నిష్పత్తి. బ్యాంకులు తమ దగ్గర నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో అందులో కొంత శాతాన్ని
రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తారు. క్యాష్ రిజర్వ్ రేషియో ప్రస్తుతము 4% ఉంది. మరి ఇక్కడ ఒక పదము నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. ఈ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ తెలిస్తేనే మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అనేది అర్థమవుతుంది. మరి ఇక్కడ డిమాండ్ లయబిలిటీస్ అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. టైం లయబిలిటీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ డిమాండ్ లయబిలిటీస్ అంటే కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ పీపుల్ ఉపయోగిస్తారు ఎక్కువ. ఈ సేవింగ్ అకౌంట్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ గృహిణులు కానీ ఉపయోగిస్తారు ఇవి. ఈ టైం లయబిలిటీ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్. 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. అయితే ఎప్పుడైనా మనం మధ్యలో మనకు కావాల్సి వస్తే మాత్రం మనం పెనాల్టీ పే చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో. దీన్నే అంటాము డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. మరి ఇప్పుడు నెక్స్ట్ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ తెలుసుకుందాం. డిపాజిట్స్ 300 ఉంది అనుకుందాము. విత్డ్రా అనేది 200. ఇప్పుడు నెట్ డిమాండ్ టైం లయబిలిటీ వచ్చేసి 100 రూపీస్. మరి క్యాష్ రిజర్వ్ రేషియో 100 రూపీస్ 4% అని అనుకుందాం. ఈ 4% అంటే ఇక్కడ 4 రూపీస్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ. మరి ఎప్పుడైతే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఈ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతారు. ఈ పెంచడం వల్ల, ఇంక్రీజ్ చేయడం వల్ల ఎక్కువ డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటాయి. మార్కెట్లో మనీ సప్లై తక్కువయ్యి ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లా కంట్రోల్ చేస్తారు ఈ మానిటరీ టూల్స్ను ఉపయోగించుకొని. మరి స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. ఇంతకుముందు క్యాష్ రిజర్వ్ రేషియో అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేశాము. కానీ ఇక్కడ మాత్రము ఈ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోను బ్యాంకుల వద్దనే డిపాజిట్ చేసుకుంటాయి. ఏ రూపంలో అండి? గోల్డ్ రూపంలో, క్యాష్ రూపంలో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో. ఇది కూడా ఎన్డిటిఎల్ మీదనే బేస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎస్ఎల్ఆర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైందో ఎస్ఎల్ఆర్ పెంచడం జరుగుతుంది. ఎస్ఎల్ఆర్ పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్ఎల్ఆర్ ఎంత అండి? 18%. మరి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ నేర్చుకుందాం. ఇక్కడ ముందే చెప్పాను ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేస్తాయని క్యాష్ రూపంలో. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంకులు తమ వద్దనే గోల్డ్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ రిజర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ నో ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ క్యాష్ రిజర్వ్ రేషియో. కానీ ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోలో ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. ఎప్పుడైతే బ్యాంకులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోలేని క్రమంలో ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటాయి. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అంటే ఎమర్జెన్సీ లోన్, లేకపోతే అర్జెంట్ టైమ్స్లో తీసుకునే లోన్. ఇది ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్లో. మరి ఇక్కడ రిపో రేట్కు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇక్కడ రిపో రేటు షార్ట్ పీరియడ్లో తీసుకుంటాం జనరల్గా, లెస్ దెన్ 1 ఇయర్. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అనేది ఎమర్జెన్సీ లోన్. మరి ఇక్కడ కొలెటరల్ అనేది జీ సెక్యూరిటీస్ యాజ్ ఎ కొలెటరల్ డిపాజిట్ చేస్తాము. కానీ ఇక్కడ జీ సెక్యూరిటీస్తో పాటు ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ను కూడా యూజ్ చేసుకుంటాము. ఎట్లా అండి? ఇది ఎస్ఎల్ఆర్ అంటే గోల్డ్ రూపంలో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో ఉంటాయి కదండి, అవి కూడా ఉపయోగించుకుంటాయి ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి ఎస్ఎల్ఆర్ను కూడా యూజ్ చేసుకుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్లో ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది రిపో రేట్లా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 5న రాష్ట్రపతి బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును ఆమోదించడంతో ఇది చట్టంగా మారడం జరిగింది. ఎప్పుడైతే ఇది రాజ్యసభ, లోక్సభలో ఉందో దాన్ని బిల్లు అని అంటాము. ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదిస్తాడో
అది చట్టం అని అంటాము. సో ఇది ఆర్టికల్ 111 ప్రకారము రాష్ట్రపతి ఆమోదించారు. సో ఇది మన కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎంత అవసరమో అంత అధ్యయనం చేద్దామండి ఈ వాక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. సో మనము వాక్ఫ్ యాక్ట్ 1995 లోపాలను సవరించడానికి ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. వాక్ బోర్డుల ఎఫిషియన్సీని పెంచడము, స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ చేయడము, ఏదైతే రికార్డ్ మేనేజ్మెంట్లో టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడము, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పెంచడానికి ఈ కొత్త వాక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో మరి మనము అసలు వాక్ఫ్ అంటే ఏంటి? వాక్ఫ్ అనేది ఇస్లాం న్యాయశాస్త్ర ప్రకారము సాధారణంగా భూములు, భవనాలను మతపరమైన కార్యక్రమాల కోసం అంకితం ఇవ్వడమే వాక్ఫ్ అంటాము. వాక్ఫ్ ముఘల్స్ కాలంలో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం కొన్ని కీ ప్రొవిజన్స్ అధ్యయనం చేద్దాము. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి వాక్ఫ్ యాక్ట్ అనేది ఉమీదిగా చేంజ్ అయింది. వాక్ఫ్ యాక్ట్ 1995 ఉమీద్గా చేంజ్ అయింది ఈ చట్టం. ఉమీద్ అంటే యూనిఫైడ్ వాక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. ఏదైతే వాక్ఫ్ డెడికేషన్ చేయాలనుకుంటే ఒక ఎలిజిబిలిటీని ఇచ్చారు. ఇక్కడ 5 సంవత్సరాలు ఇస్లాం పాటించిన వ్యక్తే వాక్ఫ్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉమెన్ రైట్స్ను పెంపొందించారు. సెక్షన్ 40ని రద్దు చేశారు. సెక్షన్ 40 అంటే ఏంటి? ఈ నిబంధన ప్రకారం వాక్ఫ్ బోర్డుకు ఏదైనా ఆస్తిని వాక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండేది. కానీ సెక్షన్ 40 రద్దు చేయడం ద్వారా అధికారం గవర్నమెంట్ అఫీషియల్స్లోకి వెళ్ళింది. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ వాక్ఫ్ ట్రిబ్యునల్స్, ఇంతకుముందు వాక్ఫ్ ట్రిబ్యునల్స్ చెప్పేది ఫైనల్, కానీ ఇప్పుడు మనము కన్సర్న్ హైకోర్టుకు మనం అపీల్ చేసుకోవచ్చు. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఏవో కలెక్టర్ వ్యక్తి ఇన్వెస్టిగేట్ చేస్తారు. టెక్నాలజీ అండ్ పోర్టల్ రిపోర్ట్ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఇందులో అప్డేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ మూత్వాలిస్ అనే వ్యక్తులు ఉంటారు. వీరు మూత్వాలిస్ అంటే ఎవరు? కేర్ టేకర్ ఆఫ్ వాక్ఫ్. ఓకే అండి. ఇప్పుడు డైవర్స్ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ వాక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ను యాడ్ చేశారు. అండ్ ఎవరైతే ముస్లిం మెంబర్స్ ఉంటారో అందులో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. సో ప్రతి చట్టానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మరి ఇక్కడ ముస్లిం సమాజము ఎందుకు వ్యతిరేకిస్తుంది ఈ చట్టాన్ని? సెక్షన్ 40ని రద్దు చేశారు. ముస్లిం రిప్రజెంటేషన్ను డైల్యూషన్ చేశారు. ఏదైతే వాక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ని యాడ్ చేశారు. ఇది మా మతాచారాలకు వ్యతిరేకంగా ఉంటుంది. రిమూవ్ బై వాక్ఫ్ బై యూజర్స్. ఈ రిమూవ్ బై వాక్ఫ్ బై యూజర్ చేయడం వల్ల తరతరాలుగా ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ లేకున్నా ఆ ప్రాపర్టీస్ని వాడుకుంటున్నాము. మరి ఇప్పుడు ఇది వాక్ఫ్ బై యూజర్స్ తీసివేయడం ద్వారా తమ చారిత్రకంగా ఉన్న మసీదులు, మత సంస్థలకు గుర్తింపు కోల్పోయినట్టు అయింది. మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది? పూర్ మేనేజ్మెంట్ ఉంది. వన్స్ వాక్ఫ్ ఆల్వేస్ వాక్ఫ్ అనేది కరెక్ట్ కాదు. జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండవలసిందే. ఈ సెక్షన్ 40 అనేది ఉపయోగించుకొని ప్రైవేట్ ప్రాపర్టీని వాక్ఫ్గా ప్రకటించడం వల్ల లీగల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇందులో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేదు అని చెప్తుంది. మరి ఏదైతేనేమండి, మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 25, 26, 27, ఆర్టికల్ 111 2024లో ఈ వాక్ఫ్ అమెండ్మెంట్కు సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడ్డది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి జగదాంబికా పాల్. వాక్ఫ్ బై యూజర్ అంటే ఏంటి? ఉమీద్ అంటే ఏంటి? సెక్షన్ 40 అంటే ఏంటి? సుప్రీంకోర్టు గవర్నర్ ఆమోదించే బిల్లులపై టైం లైన్ విధించింది. ఇది ఒక సంచలన తీర్పుగా మనం పేర్కొనవచ్చు. రాజ్యాంగాన్ని
తిరిగి రాసినట్టయింది. సుప్రీంకోర్టు 142వ అధికరణ ఉపయోగించి ఈ తీర్పు చెప్పడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను తమిళనాడు గవర్నర్కు పంపించడం జరిగింది. ఈ బిల్లులను డిలే చేయడం కానీ, రీకన్సిడర్ చేసిన బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం కానీ, ఇలాంటి కారణాల వల్ల, ఇలాంటి జాప్యం వల్ల తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ తీర్పు చదివే ముందు మనం ఆర్టికల్ 200 నేర్చుకుందాం. ఇక్కడ ఆర్టికల్ 200 వచ్చేసి, ఎప్పుడైతే ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందుతుందో ఆర్టికల్ 200 ప్రకారము అది అసెంట్ ఇస్తారు, గవర్నర్ ఆమోదిస్తాడు, లేకపోతే గవర్నర్ రీకన్సిడరేషన్ కోసము మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తాడు. ఈ ఆర్టికల్ 201 ప్రకారము ప్రెసిడెంట్కు రిజర్వ్ చేస్తాడు. ఇక్కడ ఎలాంటి టైం లిమిట్ అనేది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. సో ఇప్పుడు ఈ తీర్పులో ఒక టైం లిమిట్ అనేది ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 నెలల్లో గవర్నరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి బిల్లులపై. ఎప్పుడైతే ప్రెసిడెంట్కు రిజర్వ్ చేయాలనుకుంటే అది కూడా 3 మంత్స్లోనే జరగాలి. రీప్రజెంటింగ్ బిల్స్ అయితే 1 నెలలోనే ఆమోదం పొందాలి. గవర్నర్కు అబ్సల్యూట్ వీటో అండ్ పాకెట్ వీటో ఉండదు. ఎప్పుడైతే రీప్రజెంటెడ్ బిల్స్ ఉంటాయో అవి ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయకూడదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీదనే గవర్నర్ యాక్ట్ చేయవలసి ఉంటుంది, ఎక్సెప్ట్ డిస్క్రిషనరీ పవర్స్. ఈ టైం లిమిట్ అనేది గవర్నర్లు ఒకవేళ పాటించకపోతే జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.